గత కొంతకాలంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారు పచ్చి అబద్ధాలను నిజాలుగా, పచ్చి నిజాలను అబద్ధాలుగా వక్రీకరించి అభూత కల్పనలను సృష్టించి చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ పునరావృతమైతే ఇంకో రకంగా స్పందించవలసి వస్తుంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న సిరిసిల్లలో కార్యక్రమంలో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం జరిగినటువంటి వికారాబాద్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ బంధు అని 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ఆస్తిని అప్పనంగా ఇస్తున్నారని ఈ రకంగా తనకున్నటువంటి సొంత మీడియా అనుకోండి, పెయిడ్ సోషల్ మీడియా అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలని చెప్పినా అది నిజాలుగా చిత్రీకరించడానికి చేసే కొన్ని ఛానళ్ళు, మీరు కాకపోవచ్చు, కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ చేసిన ప్రయత్నాన్ని నీచ రాజకీయాల్లో పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నాం. దాంట్లో మళ్ళీ రాహుల్ గాంధీ లాంటిలను లాగడం, ఎందుకంటే మీడియాలో హెడ్లైన్స్ రావాలి, పతాక శీర్షికల్లో ఉండాలన్నటువంటి తాపత్రయం తప్పితే ఇంకోటి కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా విమర్శించడం తప్పు కాదు. విమర్శలను పెద్ద మనసుగా స్వీకరించే ప్రజాస్వామిక రాజకీయాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ విమర్శించడానికి తప్పు పట్టడం లేదు. కానీ విమర్శలు అనేటివి సహేతుకమైన విమర్శలు అయి ఉండాలి, సందర్భోచిత విమర్శలు అయి ఉండాలి, వాస్తవాలకు దగ్గరగా ఉంటే మీ స్థాయికి కానీ మీ గౌరవానికి కానీ మంచిగా ఉంటుంది. కానీ నీచానికి పరాకాష్ఠగా అభూత కల్పనలు, పచ్చి అబద్ధాలు, ఈ కట్ పేస్ట్ రాజకీయాలు మాట్లాడిన దాంట్లో ఏదో ఒకదాన్ని కట్ చేసి దాన్నే మళ్ళీ మళ్ళీ చూపించి ఈ చిల్లర రాజకీయాలకు అలవాటు పడిన వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మీరు కూడా చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. మీ స్థాయికి కానీ రాజకీయాల్లో మీ మీద ఉన్న ఇంప్రెషన్ కానీ అది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తిమ్మిని భంగం చేసి చిలువలు పలవలు చేసి అసత్య ప్రచారాన్ని చేయడం స్థాయికి కూడా మంచిది కాదు. సమాజం కూడా చీ అంటది, తూ అంటది. ఒకసారి చేస్తే ఏదో తప్పిదారి తెలియక చేసిండొచ్చు. కళ్ళు లేనట్లు, చెవులు లేనట్లు, చూసేది లేదు, నా వినేది లేదు, నోరుంది కదా అని చెప్పి అడ్డగోలు మాటలు మాట్లాడడం వల్ల ఫలితం ఉండదు. మొన్నటి ఎన్నికల్లోనే 10 సంవత్సరాలు మీ రకంగా చేసిర్రు, ప్రయత్నం చేసిర్రు, అందుకే అధికారం దూరమైంది. అయినా కానీ మారకపోయినా లేదంటే మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోయినా సభ్య సమాజం మిమ్మల్ని చీకూరుతున్న విషయాన్ని గ్రహిస్తూ ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన వీడియోను ఒకసారి చూపించడానికి ప్రయత్నం, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని, నేనే ఉన్నా ఎక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు నేనే వారి పక్కనున్నా, ఇదే సాక్ష్యం, నేనే నిలువెత్తు సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది.
ఏమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇల్లు కూడా లేని గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆయన పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తే ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తే ఇల్లు ఖాళీ చేసి చక్కగా పోయి వాళ్ళ తల్లిగారు అన్న టెన్షన్ పోతులో ఉన్నారు. తరతరాల ప్రధానమంత్రుల పరంపర ఉన్నప్పటికీ ఇంకా ఇల్లు కూడా లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీద భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ తెలంగాణకి బడపలు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా రాహుల్ గాంధీ గారికి ఒకవేళ ఇల్లు కావాలన్నా ఇంకేమన్నా కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు తలా ఒక చేయి చందా వేసినా కానీ 1000 కోట్లు ఇవ్వగలుగుతాం కదా అని పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాంగ్రెస్ నాయకత్వానికి కానీ గాంధీ కుటుంబానికి కానీ ఏ రకంగా ఉపయోగపడగలుగుతారో అన్న విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని కట్ పేస్ట్ రాజకీయం, నీచమైన రాజకీయం. Subscribe us and press the bell icon for more interesting updates.